వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఈరోజు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ప్రయాణిస్తున్న హెలికాప్టరు బారామతి సమీపంలో కుప్పకూలింది. అదొక నిజంగానే ఒక విషాద సంఘటన. ఎంతో సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉంది అజిత్ పవార్‌కు. డిప్యూటీ సీఎంగా ఆయన 6 సార్లు పనిచేశారు. సీఎం కావాలనుకున్న ఆయన ఒక డ్రీమ్ అది. ఆయన కల తీరకుండానే ఈరోజు ఈ దుర్ఘటనలోనే ఆయన మరణించడం జరిగింది. అంతేకాదు సుదీర్ఘకాలం ఆల్మోస్ట్ ఇప్పటికి 6 సార్లు ఆయన 6, 7 సార్లు బారామతి నుంచి ఎమ్మెల్యేగా కూడా రిప్రజెంట్ చేశారు. ఏదైతే ఎన్‌సీపీ అధినేత శరద్ పవార్ అన్న కొడుకే ఈ అజిత్ పవార్. మహారాష్ట్ర రాజకీయాల్లో తనదైన చెరగని ముద్ర వేశాడు అజిత్ పవార్. అలాంటి అజిత్ పవార్‌కి నిజంగానే ఎంతో భవిష్యత్తు ఉంది. ఆయన ఎన్నో సార్లు మనం చూసాం. మహాకూటమి నుంచి బయటికి రావడం, మళ్ళా మహాయుతితో కలవడం, మళ్ళా డిప్యూటీ సీఎంలు కావడం. ఇలా ఎన్నో సార్లు లాస్ట్ 10 ఇయర్స్‌గా ఆయన పొలిటికల్ కెరీర్ అంతా కూడా డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్‌లో వెళ్ళింది అప్ అండ్ డౌన్స్. ఒక దశలో ఎవరైతే తన బాబాయ్ అయిన శరద్ పవార్‌ని కూడా ఆయన వ్యతిరేకించారు, బయటకొచ్చారు. మళ్ళా ఇటీవల మనం చూస్తే మొన్న ఒక ఆల్మోస్ట్ ఒక 10 డేస్, 15 డేస్ మధ్య మరొకసారి తన బాబాయికి ఆయన దగ్గరయ్యారు. ఇద్దరు కలిసిపోయారన్న ప్రచారం కూడా జరిగింది. లోకల్ బాడీస్ ఎన్నికల్లో భాగంగా మళ్ళా తిరిగి తన బాబాయితో ఆయన చేతులు కలుపుతున్నారన్న ప్రచారం కూడా జరిగింది. అయితే ఇదే సమయంలో అటు ఫడ్నవీస్‌తోని, బీజేపీ నేతలతోని అంతగా సఖ్యత కూడా లేదన్న ప్రచారం కూడా జరుగుతూ ఉంది. ఈ క్రమంలోనే మళ్ళా ఎవరైతే శరద్ పవార్‌కి ఆయన దగ్గరవుతున్నారు అన్న ప్రచారం చాలా రోజులుగా ఉంది. అటు సుప్రియా సూలేతో కూడా కలిసి అనేక సందర్భాల్లో ఇటీవల క్లోజ్‌గా మూవ్ అవుతూ కనిపించారాయన. అయితే ఈ సందర్భంలోనే లోకల్ బాడీస్ ఎన్నికల ప్రచారానికి ఆయన బారామతి వెళ్ళాలనుకున్నారు. అక్కడ స్థానికంగా జరిగే ఒక కార్యక్రమానికి వెళ్ళే క్రమంలో ఆయన ముంబై నుంచి బారామతికి బయలుదేరారు. ఈ క్రమంలోనే ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ఆల్రెడీ సాంకేతిక సమస్య తలెత్తింది. ఆ సమస్యని సార్ట్ ఔట్ చేసే క్రమంలో 2 సార్లు అక్కడ పైలట్ ఆ హెలికాప్టర్‌ని కిందకి దించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే అది ఎక్కువ ప్రెషర్ తీసుకున్న కారణంగా ఈరోజు క్రాష్ ల్యాండింగ్ అయిందది బండరాయికి తగలడం కారణంగా. దట్టు వాతావరణం అనుకూలించక ఒక దట్టమైన పొగమంచు ఇదే ఈ ఈ పరిస్థితులు ఈ పరిణామాలన్నీ కూడా ఈరోజు ఆ ప్రమాదానికైతే కారణమయ్యాయి. ఇప్పటికే మొత్తం దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లోని ముఖ్యమంత్రులు గానీ, మాజీలు గానీ, చాలామంది ప్రముఖులు మోడీతో సహా అమిత్ షా దాకా అందరూ కూడా ఆయన మృతికి సంబంధించి నివాళులు కూడా అర్పించడం జరిగింది. ఇక ఇప్పటికే దీని మీద పూర్తి స్థాయిలో ఎంక్వైరీని కూడా ఆదేశించింది మహారాష్ట్ర ప్రభుత్వం. ఫడ్నవీస్ మాట్లాడారు. ఇక మోడీ లాంటి వాళ్ళు కూడా దీని మీద చాలా సీరియస్‌గా ఫోకస్ పెట్టారు. మమతా లాంటి వాళ్ళు కూడా దీని మీద ఎంక్వైరీ జరిపించాలి మీరు ఈ ప్రమాదం మీద అని చెప్పేసి ఇప్పటికే ఆమె డిమాండ్ కూడా చేసిన పరిస్థితి అయితే ఉంది. స్థానికులు అక్కడ చూసిన దాన్ని చూసినట్టు కూడా చెప్తా ఉన్నారు. ఆయన అజిత్ పవార్ పెట్టుకునే వాచ్ గానీ, ఆయన అవన్నీ చూసిన తర్వాత ఆయన అజిత్ పవార్ అని వాళ్ళు గుర్తించడం జరిగింది. మా కళ్ళ ముందే కూలిపోతున్నాం. మేమేం చేయలేకపోయామన్నట్టు పాపం వాళ్ళు కూడా కన్నీళ్లు పెట్టుకుంటా ఉన్నారు. ఇంకోటేమంటే అజిత్ పవార్ జనం మనిషిగా, జనంలోంచి వచ్చిన మనిషిగా ఆయనకి పేరుంది. ఇవన్నీ కూడా ఒక సుదీర్ఘ రాజకీయ జీవితానికి ఆయన మెట్లుగా మార్చుకున్నారు. ఈ క్రమంలోనే ఎంతో భవిష్యత్తు ఉంది అనుకుంటున్న అజిత్ పవార్ చనిపోవడం అనేది నిజంగా మహారాష్ట్ర రాజకీయాల్లోనే కాదు, ఆయన్ని అభిమానించే వాళ్ళందరికీ కూడా ఒక కోలుకోలేని దెబ్బని మనం చెప్పుకోవచ్చు. అయితే ఇవన్నీ చూసిన తర్వాత ఈరోజు అటు మీడియాలో గానీ, ప్రముఖంగా సోషల్ మీడియాలో గానీ, గతంలో హెలికాప్టర్ ప్రమాదాలకు గురై మరణించిన ప్రముఖులు ఎవరు అన్న వార్త కూడా చాలా వైరల్ అవుతా ఉంది. అటు మాజీ స్పీకర్, లోక్‌సభ స్పీకర్ బాలయోగి దగ్గర నుంచి, ఏదైతే సింధియా దగ్గర నుంచి, మాధవరావు సింధియా దగ్గర నుంచి, ఈ రోజున చూస్తే సినీ నటి సౌందర్య దాకా ఎంతోమంది పేర్లు. అది కూడా చూస్తే ఇందిరాగాంధీ కొడుకు సంజయ్ గాంధీ. వీళ్ళందరి పేర్లు తెర మీదకొస్తా ఉన్నాయి. ఎప్పుడెప్పుడు ఏ సందర్భాల్లో వీళ్ళంతా చనిపోయారు, ఎలా హెలికాప్టర్ క్రాష్ ల్యాండింగ్ అయ్యాయి, ఎలాంటి దుర్ఘటనలు జరిగే అంశాన్ని మరొకసారి ఈరోజు దేశం గుర్తు చేసుకుంటా ఉంది అజిత్ పవార్ మరణం క్రమంలోనే. అయితే ఇక్కడ మనం చూస్తే ఇదే సమయంలో ఈరోజు అజిత్ పవార్ హెలికాప్టర్ సంఘటన చూసిన తర్వాత చాలామందికి వైఎస్ ప్రమాదం, హెలికాప్టర్ ప్రమాదం గుర్తుకొస్తా ఉంది. ఎందుకు గుర్తుకొస్తా ఉంది అంటే చాలా సిమిలారిటీస్ ఉన్నాయి. మాక్సిమం మీకు హెలికాప్టర్ ప్రమాదాల్లో ఎవరైనా సరే ఆల్మోస్ట్ క్రాష్ ల్యాండింగ్ గానీ అట్లాంటివి జరిగితే ఒక్కరు కూడా మిగిలే అవకాశం లేదు. మొన్న గుజరాత్‌లో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో అంతమంది చనిపోయిన ఒకే ఒక్కరు ఏదో లక్కీగా ఉండి ఆయన సీట్ ఎగిరి బయటపడి బతికాడు గానీ, మాక్సిమం హెలికాప్టర్ ప్రమాదాల్లో ఆల్మోస్ట్ ఎందుకంటే ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయితే అట్లా ఏ క్రాష్ ల్యాండింగో, పొగమంచు కారణంగానో, దారి కనిపించకో ఇవన్నీ ఉన్నప్పుడు ఏటీసీ సిగ్నల్ కోల్పోయో, ఆ హెలికాప్టరు ఏదో టెక్నికల్ ఇష్యూస్ ఎదురయ్యో క్రాష్ ల్యాండింగ్ అయ్యేటప్పుడు ఆల్మోస్ట్ అది ఎక్కువగా ఫైర్‌కి గురయ్యే అవకాశాలుంటది. ఈ క్రమంలోనే అందులో ఉండేవాళ్ళు ఎవరు కూడా బతికే అవకాశం లేదు. ఈరోజు ఈ దుర్ఘటన చూసిన తర్వాత అందరూ కూడా వైఎస్ రాజశేఖర రెడ్డితో పోల్చడానికి కూడా కొన్ని సిమిలారిటీస్ ఎందుకున్నాయంటే, ఈయన డిప్యూటీ సీఎం ఈరోజు అజిత్ పవార్. అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి రెండోసారి సీఎం కావడం జరిగింది. అది కూడా 2009
సెప్టెంబర్ 2వ తేదీన ఆయన రచ్చబండ కార్యక్రమాన్ని అసెంబ్లీ సమావేశాలు వాయిదా వేసుకుని మరీ చిత్తూరు జిల్లాలో రచ్చబండ కార్యక్రమాన్ని చేపట్టారు ఆయన. చాలామంది అప్పుడు వద్దని కూడా వారించారు. అయినా సరే త్వరలోనే లోకల్ బాడీస్ ఉన్నాయి కాబట్టి సీరియస్‌గా మనం ఫోకస్ పెడదాం అనుకున్నారు ఆయన కూడా. సేమ్ ఇక్కడ కూడా అంతే లోకల్ బాడీస్ ఉన్నాయి కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికలు వాటి మీద ఫోకస్ చేద్దాం అనుకున్నారు ఆయన. సో ఇంకోటేమంటే ఆ రోజు రాజశేఖర రెడ్డితో పాటు ఉన్న పైలట్లు అదేవిధంగా కో పైలట్ వాళ్ళు కూడా దుర్మరణం పాలయ్యారు. ఈరోజు కూడా అంతే దుర్మరణం పాలయ్యారు. ఈరోజు ఒక మెయిన్ రీజన్ ఏంటంటే అజిత్ పవార్ ఉన్న హెలికాప్టర్ ప్రమాదానికి గురి కావడానికి పొగమంచు కూడా ఒక కారణం. ఆ రోజు కూడా అంతే వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా ఎర్లీ అవర్స్‌లోనే బయలుదేరారు. సో ఆ రోజు చిత్తూరు జిల్లాలో ఎంటర్ అయ్యే క్రమంలోనే పావురాలగుట్టలో కర్నూలు పరిసర ప్రాంతాల్లోని పావురాలగుట్టలో ఆయన కూడా అక్కడ పొగమంచు కారణంగానే వాతావరణం అనుకూలించలేదు ఆ రోజు హెలికాప్టర్‌కి. ఆ తర్వాత బ్లాక్ బాక్స్‌లో కూడా వాళ్ళు పైలట్లు ఏదైతే మాట్లాడుతున్న మాటలు కూడా రికార్డ్ అవ్వడం జరిగింది. ఆ రోజు పొగమంచు పూర్తిగా కమ్మేసిన కారణంగానే ఈరోజు అదొక కాజు. సాంకేతిక లోపం అని చెప్తున్నప్పటికీ కూడా మెయిన్ కాజు పొగమంచుగానే దట్టమైన పొగమంచు కారణంగానే సరిగ్గా అర్థం కాలేదు పైలట్లకి అని కూడా చెప్తా ఉన్నారు. సేమ్ ఆ రోజు కూడా అంతే అయింది. దట్ ఈరోజు ఎలా అయితే 2 సార్లు ఆయన దాన్ని ల్యాండ్ చేయడానికి ప్రయత్నించిన పైలట్ అది క్రాష్ ల్యాండింగ్ అయింది అక్కడ బండ్లకి తగిలి. ఆ రోజు కూడా అంతే ఎక్కడో ఒక సేఫ్ ప్లేస్‌లో ల్యాండ్ చేద్దాం అనుకుంటే చుట్టుపక్కల చెట్లు అది అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. కొండ ప్రాంతం పావురాలగుట్ట అనేది ఎత్తుగా ఉంటుంది. సో ఆ క్రమంలోనే ఆ హెలికాప్టర్ అటు ఇటు క్రాష్ ల్యాండింగ్ అయింది. చెట్లకు తగిలి క్రాష్ ల్యాండింగ్ అయిన పరిస్థితి అయితే ఉంది. ఆ రోజు కూడా ఆ స్థాయిలో పేలిపోవడానికి కారణం ఏంటంటే సాంకేతిక సమస్య తలెత్తుండొచ్చు. కానీ ఈ క్రమంలో అటు ఒకవైపు పొగమంచు, సరిగ్గా ఎక్కడా ల్యాండ్ చేయలేని పరిస్థితి, కింద ఏముందో కూడా సరిగ్గా పైలట్‌లకు కనిపించలేని పరిస్థితి. సేమ్ ఈరోజు కూడా అంతే. ఈరోజు ఎలా అయితే బండరాళ్ళకి తగిలిందో ఆ రోజు కూడా చెట్లకు గుద్దుకుంది హెలికాప్టర్. ఈరోజు ఎందుకంటే ఆ స్థాయిలో సాంకేతిక సమస్య తలెత్తి చెట్లను ఢీకొనో, బండరాళ్ళకి ఢీకొనిన తర్వాత ఆటోమేటిక్‌గా ఫైర్ అవ్వడానికి ఎక్కువ స్పేస్ ఉంటుంది. ఈరోజు అదే జరిగింది. సేమ్ వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం సమయంలో కూడా అదే జరిగింది. అక్కడ చూసినట్లయితే ఈరోజు అజిత్ పవార్‌తో పాటు మిగతా 5గురు కూడా మరణించడం జరిగింది. సో ఈరోజు చూస్తే ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి, వెస్లీ లాంటి అధికారులు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా పైలట్లు కూడా చనిపోవడం జరిగింది. సో ఇక్కడ ఇంకొకటేంటంటే ఒక ఎమోషన్ వీటన్నిటికంటే అతీతమైంది ఏంటంటే వాళ్ళు కీలక పదవుల్లో ఉండడం. ఈరోజు అజిత్ పవార్ డిప్యూటీ సీఎంగా ఉంటే ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నారు. దట్ రెండోసారి ఆయన సీఎం కావడం జరిగింది. మహాకూటమిని ఎదిరించి మరీ ఆ రోజున మహాకూటమి ప్రభావాన్ని తట్టుకొని మరీ వైఎస్ రాజశేఖర రెడ్డి ఓటమైనా గెలుపైనా నేనే బాధ్యత తీసుకుంటాను అని కాంగ్రెస్ అధిష్టానానికి హామీ ఇచ్చి మరీ రెండోసారి కాంగ్రెస్‌ని అధికారంలోకి తీసుకురాగలిగారు. అంత ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి మీద. రెండోసారి సీఎం అయ్యారు కాబట్టి ఆయనకు ఆ స్థాయిలో అభిమానులు ఉన్నారు. ఆ స్థాయిలో ఒక ఎమోషన్ ఉండింది ఆ రోజున. అలా ఇంకా పూర్తి స్థాయిలో ఏడాది పాలన కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి పూర్తి చేసుకోలేదు. సేమ్ ఇక్కడ అజిత్ పవార్ కూడా అంతే. ఆయన కూడా జనం నుంచి ఒక ఎమోషన్. ఆయన ఎప్పుడు కూడా ఒక సీఎంగా చూడాలని అనుకుంటారు ఆయన అభిమానులంతా కూడా. మళ్ళా పాతయన్నీ పక్కన పెట్టేసి తన బాబాయికి దగ్గరయ్యే ప్రయత్నం జరుగుతూ ఉంది. సో నెక్స్ట్ ఎలక్షన్ నాటికి మహారాష్ట్రలో అజిత్ పవార్ కేంద్రంగా చాలా కీలక పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయనే చర్చ కూడా నడుస్తూ ఉంది. అలాంటి సందర్భంలో ఈ విషాదం చోటు చేసుకోవడం అంటే పూర్తిగా పాపం ఈ విషాదం వాళ్ళ భవిష్యత్తుని కూడా కమ్మేసిందని అనుకోవాలి ఈ రోజున. ఇటు అజిత్ పవార్ కానీ అప్పట్లో వైఎస్ రాజశేఖర రెడ్డి కానీ. ఇంకా ఒకటి సిమిలారిటీ కాని అంశం ఏంటంటే ఆ రోజు ఇంకా వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం సమయంలో అది చాలా హైట్ ఉన్న ప్లేస్‌లో పావురాల గుట్ట మీద అది క్రాష్ అయింది హెలికాప్టరు. సో అక్కడ వాళ్ళ డెడ్ బాడీస్ కూడా గుర్తుపట్టలేని పరిస్థితుల్లో ఆ రోజు తునాతునకలైన పరిస్థితి అయితే ఉంది. దట్టు వర్షం పడతా ఉంది. రెస్క్యూ టీమ్స్ వచ్చినప్పటికీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ పంపించింది. మిగ్లాంటి విమానాలు కూడా పంపించడం జరిగింది. కానీ ఆ రోజు నైట్ టైమ్ రెస్క్యూ ఆపరేషన్ కూడా పూర్తిగా సహకరించని వాతావరణం ఉంది. అందుకే ఈరోజు ఫ్లైట్ క్రాష్ అయితే రేపు ఈవినింగు అక్కడ ఫోకస్ పెట్టి వాళ్ళ డెడ్ బాడీలు వెలికి తీయడం జరిగింది ఆ రోజు పావురాలగుట్ట మీద. దాంతో కంపేర్ చేస్తే ఇది కొంచెం ఓపెన్ ప్లేస్‌లో రాళ్ళకి తగిలినప్పటికీ కొంత ఓపెన్ ప్లేస్‌లో అయింది కాబట్టి అక్కడ చుట్టూ ఉన్న జనం అక్కడికి చేరుకోవడానికి గానీ, వెంటనే రెస్క్యూ ఆపరేషన్ తీసుకోవడానికి గానీ అధికారులు కొంత ఈజీ అయింది అజిత్ పవార్‌కి సంబంధించి. ఆ రోజు అంతే ఈ రోజు కూడా అజిత్ పవార్ శరీరాన్ని గుర్తుపట్టలేకపోయిన పరిస్థితిలో ఉంది. ఆయన వాచులు, ఆయన థింగ్స్ అన్నీ చూసి గుర్తుపట్టారు అక్కడ. సేమ్ ఆ రోజు వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి పెట్టుకున్న వాచ్ గానీ, అదేవిధంగా ఆయన వేసుకునే ధోతి గానీ, ఇలాంటివన్నీ చూసి ఆయన డెడ్ బాడీని గుర్తుపట్టిన పరిస్థితి అయితే ఉండింది. ఆ రోజున ఎందుకంటే మేము వెళ్ళాం ఆ రోజు పావురాలగుట్టకి. సో అలాంటి సిట్యుయేషన్‌లో వీళ్ళిద్దరిది ఒక సిమిలారిటీస్. ఎలాగైతే ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక సంచలనం అయిందో ఆయన మరణం. తర్వాత అనేక రాజకీయ సంచలనాలకు కూడా దారితీసింది. ఈరోజు అజిత్ పవార్ ఒక డిప్యూటీ సీఎంగా ఉండి కూడా ఆయన మరణం ఈరోజు మహారాష్ట్ర రాజకీయాల్లో ఒక కుదుపనే మనం చెప్పుకోవాలి. సో మొత్తానికైతే మాత్రం ఈ 2 కూడా ఇప్పుడు అజిత్ పవార్ హెలికాప్టర్ క్రాష్ రూపంలో ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి క్రాష్ కూడా చాలా సిమిలారిటీస్ ఉన్నాయి. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఎలాగైతే నా తండ్రిది కుట్ర,
అటు చంద్రబాబు నాయుడు రిలయన్స్తో కలిసి చంపేసిన ఆరోపణలు చేశారో, ఇప్పటికే మమతా లాంటి వాళ్ళు దీని వెనక ఎవరి హస్తం ఉందో తేలాలి. ఎందుకంటే ఇటీవల ఆయనకి బీజేపీతో కొన్ని విభేదాలు వచ్చాయన్న ప్రచారం ఉంది. దీని వెనుక ఎవరున్నారో తేలాలి అంటూ కూడా ఆవిడ కూడా ఇప్పటికే డిమాండ్ చేసిన పరిస్థితి, సంచలన ఆరోపణలు కూడా చేసిన పరిస్థితి అయితే ఉంది. సో మొత్తానికైతే సిమిలారిటీస్ వీళ్ళిద్దరి మధ్య. ఇప్పటికైనా మన వైపు నుంచి అజిత్ పవార్ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుందాం.